నా లైఫ్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. 1, 2 అవి మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకసారి సింహాచలము, అన్నవరం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆహ్, అక్ అది కైలాసానికి ద్వారం అని చెప్పి రాసుందక్కడ. కైలాసానికి మార్గం ఇటు అని. నేను వెంటనే గబగబా గొళ్ళెం దగ్గరికెళ్ళి, ఆ తలుపు దగ్గరికెళ్ళి తలుపు తీసి అడుగుపెట్టాను. పెట్టినప్పుడు అక్కడ బయట ఉన్న మనుషులు గట్టిగా కేకలేశారు. ఇది ఇది కైలాసానికి ద్వారం, మార్గం అని చెప్పి రాసుంది కదండీ! అంటే, అది కైలాసం కాదమ్మా, శ్మశానం అది. అలా ఎళ్ళకూడదు, వచ్చేయండి అన్నారు. అప్పటికే నేను ఇంచుమించు ఒక 15 అడుగులు పైనే ఎళ్ళిపోయాను లోపలికి. ఏంటి ఇలా గుడ్డ పిలుకలు కనబడుతున్నాయి, ఎండిపోయిన చెట్లు కనబడుతున్నాయి, ఏమున్నది ఇక్కడ, కైలాసం ఎక్కడ అని చెప్పి చూసా. దీని తర్వాత ఏమైందంటే పెళ్ళైన ఫస్ట్‌లో రోజుల్లోని వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం ఎక్సెట్రా చెప్పారు. అయితే ఉత్తర ద్వార దర్శనం, దేవుడిని దర్శనిస్తారు ఆ గుమ్మంలోంచి అంటే, ఇంకా అవునా, నిజమా అన్నాను. అవును, చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోవని. సరే అని చెప్పి ఇంకేముంది, గబగబా పరుగు ఎత్తుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు తెర చూస్తే ఇటు నుంచి గుమ్మం ఉన్నది, అటు నుంచి ఉంది. ఏరి దేవుడేడి కనిపించట్లేదేంటి, దేవుడు కనిపిస్తాడన్నారు కదా ఉత్తర ద్వార దర్శనం అని. అంటే అప్పటికి నాకు ఏ 25 ఏళ్ళో ఉంటాయేమో. అంటే దేవుడి కోసం నాకు దేవుడు కనిపించలేదంటే, అలా ఎలా కనిపిస్తాడు, ఊరికే ఆ తలుపు తీసి అలా చూపిస్తారు ఉత్తర ద్వార దర్శనం అని అంతే అన్నారు. అవునా, ఎంత పరిగెట్టి అలసిపోయానో నేను. ఆశ్చర్యం వేసి అంటే ఈరోజు దాని గురించి ఏదో అన్నారు, వైకుంఠ ఏకాదశి అని ఏదో అంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది. అంటే చిన్న పిల్లల్లాగా ఎతుక్కుంటూ పరిగెడితే ఎందుకు రారు, సముద్రం అంత ప్రేమ మన మీద కురిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ని నిజంగా దేవుణ్ణి చూపించే వాళ్ళు ఉన్నారేమో అని పైకి అనలేదు, కానీ ఎతుక్కుంటానే తిరిగాను. ఓం శ్రీ గురు రమణ.